హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెకలా. సో మొత్తానికైతే డే 3 ఓటింగ్ అనేది మామూలుగా లేదు అండ్ ఎలిమినేషన్ మీద చాలా క్లారిటీ వచ్చింది. సో వైల్డ్ కార్డ్స్ కి నిజంగానే వైల్డ్ ఫైర్ లాగానే తయారైంది. ఎలిమినేషన్ కి అతి దగ్గరగా ఉంది ఎవరు అని అంటే వైల్డ్ కార్డ్స్ నుంచే. అండ్ మీరు ఎవరైతే సేఫ్ జోన్ అనుకుంటున్నారో వాళ్ళు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. చాలా మంది చాలా కామెంట్ చేశారు, చాలా మంది అడిగింది రమ్య గురించి. సో రమ్య ఈసారి వెళ్ళిపోబోతుందనంటే వెరీ హై ఛాన్సెస్, వెరీ డేంజరస్ పొజిషన్. సో క్లారిటీగా చెప్తాను. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఎక్కడైనా మధ్యలో వీడియో నచ్చింది అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా డే 3 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, నిన్న టాస్క్ ఏదైతే ఆడిరో టాస్క్లలో దివ్య అండ్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ మన సంజన అంటున్నాను, సంజనే కాదండి, తనుజ. సో వీళ్ళు నలుగురు బాగా ఆడారు. రీతు కూడా చాలా బాగానే ఆడింది. బట్ మిగతా వాళ్ళకి పెద్ద స్కోప్ అయితే కనిపించట్లేదు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకోని ఏదో, ఇప్పుడు టాస్కే దొంగల టాస్క్, దొంగతనం చేయొద్దు అని చెప్పేసి సంజన మరియు లబో దిబోమని కొట్టుకుంటుంది. అంత అవసరం లేదు. అది దొంగల టాస్కే కాబట్టి దొంగలు ఏం చేస్తారు, దొంగతనమే చేస్తారు. అదే కదా టాస్క్. మేము జెన్యున్ గా ఆడతాం, నేను ఫెయిర్ గా ఆడతాం. అసలు దొంగతనాలు మొదలు పెట్టిందే ఈమె నీతులు చెప్తూ ఉంది అనమాట సంజన. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ లో చూసుకుంటే ఈ ఇంపాక్ట్ పెద్దగా చూపించకపోయినా కూడా సో తనుజకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ తనుజ గట్టిగా ఆడుతుంది అండ్ దివ్యకు కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా ఓటింగ్ అనేది పెంచుకుంటూ ఉంది. అండ్ స్టేబుల్ ఓటింగ్ తోటి తనుజ టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తుంది. 34% తోటి చాలా స్టేబుల్ గా ఉంది. ఈమెకు అట్లీస్ట్ దరిదాపులో కూడా ఎవరు లేరు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో సంజన తనుజకి మామూలు కాదు, ఓ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. ఇంకా ఈమెను ఆపెట్టొల్లే లేరు అనేది అయితే క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. అంత రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో తనుజకి ఫ్యాన్ బేస్ అనేది మామూలు వర్కౌట్ అవ్వలేదు. తనుజ రచ్చ లేపుతుంది అనుకోవచ్చు, ఇంకా వేరే విషయాన్ని ఏం లేదు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతున్నా కూడా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంది కళ్యాణ్ కి. బట్ బీభత్సంగా ఓటింగ్ ఏమన్నా పెరిగిందనంటే ఏమీ లేదు. అండ్ ఈ నిన్నటికి ఈ రోజుకి ఇంకో 1% తగ్గింది. నిన్న మార్నింగ్ కి ఈవినింగ్ కి వచ్చేసరికి కొంచెం పెరిగింది. ఇప్పుడు నిన్న ఈవినింగ్ కి ఇప్పటికి చూసుకుంటే ఒక 1% మళ్లీ తగ్గింది అనమాట. సో ఇక్కడ గేమ్ ఆడేదానికంటే ఎక్కువ స్కోప్ ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు అనేది అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఆడియన్స్ కి రీచ్ అయ్యేంత పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. బట్ టాస్క్ వైజ్ చాలా బాగా ఆడుతున్నాడు. అది ఎవరు అనుకున్నా చాలా క్లారిటీగా చాలా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసుకుని గేమ్ అయితే నడుస్తూ ఉంది అనమాట. సో దానికి ఇంకా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెమన్నా మనోడికి వర్కౌట్ అయితే బాగుంటది అనేది అయితే నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి 3rd పొజిషన్ లో దివ్య ఉంది. దివ్య చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. రోజు కొంచెం పైకి వెళ్తుంది తప్పితే ఈమె ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అండ్ డేంజర్ జోన్ లో ఉంటదేమో అనుకున్నాను. బట్ ఇప్పట్లో ఇంకా డేంజర్ జోన్ కి వచ్చే ఛాన్సే లేదా. అంటే ఖచ్చితంగా ఈమె కంటే చాలా తక్కువ ఓటింగ్ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దివ్యకి హై ఛాన్సెస్, ఈమె కూడా మంచి కంటెస్టెంట్ అవుతుంది అనేది అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో దివ్య కూడా 13%, నిన్నటికి ఈ రోజుకి ఇంకో 1% పెరిగి ఈమె 3rd పొజిషన్ ని ఆక్యుపై చేసిందా అంటే ఖచ్చితంగా ఆక్యుపై చేసింది. సంజన కంటే మంచి ఓటింగ్ పడుతూ ఉంది దివ్యకి. సో దివ్య ఖచ్చితంగా 3rd పొజిషన్ ని లీడ్ చేస్తుంది అనమాట. అండ్ విత్ స్టేబుల్ ఓటింగ్, ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఓటింగ్ అనేది డౌన్ అవ్వలేదు. సో అప్ అవుతూ వస్తుంది. ఒక్కొక్క 1% అప్ అవ్వకుండా ముందుకెళ్తుంది. కానీ బెండింగ్ లోకి అయితే అంటే బ్యాక్ ఎండ్ అయితే అవ్వట్లేదు దివ్యకి. సో టాస్క్ కూడా చాలా బాగా ఆడుతుంది అండ్ దొంగతనం చేసేసి అందరితో గట్టిగా డిఫెండ్ చేస్తుంది. దొంగతనం చేస్తే నిన్ను టాస్క్ లో నుంచి తీసేస్తామని చెప్పేసి సంజన ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆ టాస్క్ లో ఆమెను తీసేయడానికి ఎవరికీ అథారిటీ లేదు, బిగ్ బాస్ చెప్తే తప్ప. అక్కడ టాస్కే దొంగతనం టాస్క్ అన్నప్పుడు, దొంగలన్నప్పుడు దొంగతనం చేయకపోతే ఇంట్లో కూర్చొని భజన చేస్తారు ఏమన్నా. సో అది వర్కౌట్ అయింది, జనాలకు బాగా రీచ్ అయింది. సో అందుకే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. తర్వాత వచ్చేసరికి సంజన ఉంది. సంజనకి ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది అండ్ 11% ఓటింగ్ అనేది సంజనకి జరుగుతుంది. అండ్ ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుందంటే ఏమీ లేదు. ఈమెకు ఒక సపరేట్ గా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనేది ఒక ఫ్యాన్ బేస్ రెడీ అయింది. ఆ ఫ్యాన్ బేస్ కాన్స్టెంట్ గా పడుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది కొంతవరకు పడుతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది చాలా క్లారిటీగా అయితే ఖచ్చితంగా పడుతుంది అనేది అయితే క్లియర్ గా అర్థం చేసుకోవాలి.
అరే పడట్లేదు ఇమాన్యుయల్ ఓటింగ్ ఎందుకు వేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కాదు, అండ్ మదర్ సన్ బాండింగ్ ఉంది కదా, ఆ బాండింగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆపోజిట్ టీమ్ లో ఆడుతున్నాడు, అది కూడా కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది కొంచెం షేర్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీగానే ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఒక 1% అయితే తగ్గింది, 11% తోటి ఉంది అనమాట 4th పొజిషన్. తర్వాత రీతు ఉంది, రీతుకి 9% ఓటింగ్ అనేది, ఒక 1% ఓటింగ్ అనేది పెరిగింది. ఈమెకు కూడా నాకు తెలిసి డెమోన్ పవన్ ఓటింగ్ అంతో ఇంతో షేర్ అవుతుంది. అట్లీస్ట్ ఈమెకు ఒక 5-6% ఓటింగ్ ఉన్నా ఒక 2-3% అట్లీస్ట్ ఒక 1% అన్నా ఖచ్చితంగా డెమోన్ పవన్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఈమెకు పడుతూ ఉంది అనమాట. సో దానికి ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా ఏందన్నా సో ఈమె ఓటింగ్ అనేది పడింది. ఈమెకు కూడా సేఫ్ జోన్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. మాక్సిమం సేఫ్ జోన్ కి దగ్గరగా ఉందనంటే పర్లేదు, ఓకే ఈమె మరీ 90% సేఫ్ జోన్ లోనే ఉందిరా బాబు అని చెప్పుకోవచ్చు. ఇంకో 10% అయితే చెప్పలేము, బట్ ఇది సిచ్యువేషన్ మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఒక 1 డే మొత్తం ఉంది, ఈ రోజు కాకుండా రేపు కూడా ఓటింగ్ అనేది ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఓట్లు వేసేసుకోండి. వీళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకి తక్కువ ఉందని కాదు, మీకు నచ్చిన కంటెస్టెంట్ కి తప్ప వేరే వాళ్ళకు ఓట్లు స్ప్లిట్ చేయకండి. స్ప్లిట్ చేశారంటే ఏదైనా ఛాన్స్, ఒక తనుజ వైజ్ తప్ప మిగతా ఎవరున్నా ఓట్లు స్ప్లిట్ చేశారంటే అడ్డంగా బుక్ అయిపోతానమాట. సో గుర్తుపెట్టుకోండి. రీతుకు 9% ఓటింగ్ ఉంటే, అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి రమ్య ఉండే నిన్నటి చూసుకుంటే. ఇప్పుడు చూసుకుంటే మాత్రం రమ్య కాదు, మన రాము వచ్చాడు. రాముకి 7% ఓటింగ్ అనేది వచ్చింది అనమాట. నిన్నటికి ఈ రోజుకి సడన్ గా పెరిగింది ఓటింగ్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయనకు సింపతి వర్కౌట్ అవుతుంది, వేరే వాళ్ళని పంపించాలని చెప్పేసి ఈయనకు ఓట్లు పెంచడం అయితే జరుగుతుంది. అండ్ రాము ఈ వారం కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. అండ్ ఖచ్చితంగా సేవ్ అవుతాడు అని అంటే సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. 7% నిన్నటికి ఈ రోజుకి 2% ఓటింగ్ పెరిగింది. సో నిజంగా 2% ఓటింగ్ అంటే చాలా గుడ్ థింగ్ అనమాట. సో రాముకి మంచి ఓటింగ్ పడుతుంది అన్న చెప్పలేము కానీ, సో ఒక డీసెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. మిగతా వాళ్ళకంటే ఈయనకు కొంచెం డీసెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఇంకా ఓట్లు అనేది పెంచుకుంటే బాగుంటది రాము ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రాముకి మిస్డ్ కాల్ డేటా ఎక్కువ ఉంటది అని చెప్పేసి అంటున్నారు, బట్ అలా ఏం ఉండదబ్బా. మాక్సిమం పెద్ద డిఫరెన్సెస్ అయితే ఇప్పుడు రాముకి ఈసారి మాత్రం పెద్ద మిస్డ్ కాల్ మీద ఇంపాక్ట్ అనేది పెద్ద చూపించకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు. బట్ 6th పొజిషన్ వచ్చేసరికి రాము ఉన్నాడు, 7% ఓటింగ్, 2% ఓటింగ్ అనేది హైప్ అయింది. తర్వాత వచ్చేసరికి రమ్య ఉంది. సో రమ్యకి చాలా హైప్ ఉంది, చాలా హైప్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా రమ్య సేఫ్ జోన్ లో ఉంటది, బాటమ్ 2 లో ఎట్లా ఉంటది అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రమ్య ఈజ్ ఏ వెరీ డేంజరస్ పొజిషన్. మీరు ఏమనుకున్నా ఏమైపోయినా కూడా రమ్యకి ఓటింగ్ పడుతుంది అనుకుంటున్నారు, కానీ రమ్యకు ఓటింగ్ అస్సలు పడట్లేదు. ఇంకోటి ఏంటంటే రమ్య మీద ఆటోమేటిక్ గా హెయిట్ రేట్ పెరిగింది. తనుజ మీద ఎప్పుడైతే ఆ ఎలిగేషన్స్ ఆ మాటలు ఏదైతే మాట్లాడిందో చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే రమ్య కొత్తగా వచ్చింది, ఆల్రెడీ తనుజ ముందు నుంచే 5 weeks నుంచి ఉంది. కాబట్టి ఆ తెలియని ఒక ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్ తనుజకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ విధంగా ఖచ్చితంగా ఈమె మీద హెయిట్ రేట్ పెరిగింది. అండ్ ఈమె పిఆర్లు కూడా గట్టిగా పనిచేస్తున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు, కావాల్సినంత అవుట్పుట్ కావట్లేదు. అండ్ బయట వైరల్ చేసేంత ఫుటేజ్ అయితే ఖచ్చితంగా రావట్లేదు రమ్య విషయంలో. సో అది బిగ్గెస్ట్ మైనస్ అవుతుంది. అది దాని వల్లనే ఈమెకు ఓటింగ్ అనేది పడట్లేదు. చాలా మంది పిఆర్లు కూడా ఈమెకు చాలా భారీగా ఓటింగ్ పడుతుంది, అసలు మామూలు కాదు, రచ్చ రంబోలో చేస్తుంది. దారుణంగా ఓటింగ్ పడిపోతుంది ఈమెకి. నిన్న 7% ఉంటే ఈ రోజు 4% ఓటింగ్, 3% ఓటింగ్ డౌన్ అయింది. సో అంత రేంజ్ లో డౌన్ అవడం అంటే మామూలు విషయం ఏం కాదు. సో ఖచ్చితంగా ఈమెకు కూడా వెరీ హై ఛాన్సెస్ ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రోజు కాకుండా రేపు కూడా ఓటింగ్ ఉంది కాబట్టి ఏదైనా మార్పులు చేయొచ్చు. అండ్ మీ చేతిలో ఉంది, మీకు ఖచ్చితంగా మీకు ఓట్లు వేసుకోవాలనుకుంటే ఓట్లు వేసేసుకోండి. అండ్ 4% తోటి రమ్య 7th పొజిషన్ లో ఉంది. 8th పొజిషన్ లో మన సాయి శ్రీనివాస్ ఉన్నాడు. ఈయన కాన్స్టెంట్ గా బాటమ్ లోనే ఉంటున్నాడు, చాలా హైప్ గా వస్తుందేమో అనుకున్నాను. బట్ ఒక్కొక్క పర్సెంట్ పెరుగుకుంటూ నిన్న 3%, ఈ రోజు 4% కి వచ్చాడు. నిన్న ఈవినింగ్ 3% ఉండే, ఇప్పుడు చూసుకుంటే 4% కి వచ్చిండు. సో రమ్యకు ఈయనకు ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది, చాలా ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. చాలా మంది రమ్యకు పడట్లేదు అని సేఫ్ జోన్ అనుకుంటున్నారు, కానీ ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీకు ఇది ఇంతగానం క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇక్కడ ఏంటంటే
అఫీషియల్ ఓటింగ్ కి చాలా దగ్గరగా ఉండే ఆర్డర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. చాలా దగ్గర ఆర్డర్ అది. సో ఏదైనా జరగవచ్చు, అంటే మిస్డ్ కాల్ డేటా యాడ్ అయితే ఏదైనా జరగవచ్చు అని చెప్తాం. బట్ ఇప్పుడు అంత ఇంపాక్ట్ చూపించే అంత మిస్డ్ కాల్ డేటా అయితే ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఈ వీక్ మాత్రం. సో ఖచ్చితంగా టాప్ పొజిషన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ గా తనుజ పేరు తప్ప ఇంకా మిగతా వేరే పేర్లు చెప్పే పరిస్థితి లేదు. తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసరికి దివ్య, ఫోర్త్ పొజిషన్ సంజన, ఫిఫ్త్ పొజిషన్ రీతు, సిక్స్త్ పొజిషన్ రాము, సెవెంత్ పొజిషన్ రమ్య, ఎయిత్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్. సో మొత్తానికి ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వైల్డ్ కార్డ్ నుంచి వైల్డ్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.